చెప్పుకున్నామండి అయానిక్ బాండ్స్ అని చెప్పుకున్నాం. అయానిక్ బాండ్స్. సెకండరీ వేలెన్సీ అంటే కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. కోవలెంట్ బాండ్స్ అంటే అయానిక్ బాండ్ అంటే దేనికి ఈక్వల్గా ఉంటుందంటే ఆ కాంప్లెక్స్లో ఉన్నటువంటి సెంట్రల్ మెటల్ యాటమ్ ఆర్ అయాన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ అంటే అది ఎంత ఛార్జ్ను ఎగ్జిబిట్ చేయగలదు, +1 +2 +3 అది ఎంత ఉంటుందో సెంట్రల్ మెటల్ యాటమ్కి, ఆ సెంట్రల్ మెటల్ యాటమ్కి ఎంత ఛార్జ్ అయితే ఉంటుందో ఆ ఛార్జ్కి ఈక్వల్గా ఈ ప్రైమరీ వేలెన్సీ ఉంటుంది. అంతే కదండి. ఇప్పుడు సపోజ్ NaCl ఉంది. Na సోడియం యొక్క ఆక్సిడేషన్ స్టేట్ +1. సో +1 బ్యాలెన్స్ చేయాలంటే దాన్ని బ్యాలెన్స్ చేసే అయానిక్ బాండ్కి ఆ నెగిటివ్ అయాన్కి -1 ఛార్జ్ ఉండాలి. అలాగే కాల్షియం క్లోరైడ్ ఉంది. కాల్షియంకు +2 ఛార్జ్ ఉంది కాబట్టి దాన్ని బ్యాలెన్స్